ఇప్పటివరకు కేవలం చిన్న వాళ్ళపైన కేసు నమోదడం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఏకంగా స్టార్ హీరోలే దీంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు. ఈ నేపథ్యంలో సుమారుగా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైందని తెలుస్తోంది. స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పవని ఇలా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్. సో నేను లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సుమారుగా నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో 25 మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో రానా దగ్గుబాటి ఆయన రమ్మీ యాప్ని ప్రమోట్ చేస్తూ, నేను యాప్ల పేరు చెప్పదలుచుకోలేదు ఇక్కడ, ఎందుకంటే అవి కొంత ఇబ్బందికరం. అట్ ది సేమ్ టైం మీరు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవకాశం ఉంది కాబట్టి రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ వీరంతా కూడా సినీ సెలబ్రిటీలు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న సినిమాలు నటించిన వ్యక్తులు కూడా అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పవని, నేహా పతాన్, పండు, ఆ తర్వాత పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, బహుశా సురేఖవాణి కూతురు సుప్రియ ఉంటారు, సుప్రీత ఉంటారు. సో మొత్తం 25 మంది పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ కేసు నమోదైంది. స్టార్ యాంకర్స్ పైన, స్టార్ సెలబ్రిటీల పైన, ఏకంగా హీరోల పైన కూడా కేసు నమోదని చూస్తున్నాం. సో బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంత మేర యాక్టివ్గా ఉన్నారని చాలా క్లియర్ అర్థమవుతోంది. 25 మందికి పైగా కేసు నమోదైన నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, సెలబ్రిటీల పైన, టాప్ హీరోల పైన కేసు నమోదవడం చాలా ఉత్కంఠ రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ పైన ఎంత సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీసు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. వీరిపైన 318 of 4, 112 రెడ్ విత్ 49 BNS 3 of 3, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66 అకార్డింగ్ ITA 2008 ప్రకారంగా వీరందరి పైన కేసు నమోదైంది. తాజాగా ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ ఆన్ RTV ఈ న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఈ కేసు నమోదైంది మియాపూర్ పోలీస్ స్టేషన్లో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏకంగా ఇప్పటివరకు మనం కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదని చూసాం. 11 మంది పైన కేసు నమోదైంది. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి పైన కూడా కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ పైన కేసు నమోదైంది. ఏ యాప్ ప్రమోట్ చేశారో ఆ యాప్ సంబంధించి తాలూకు లింక్స్ అన్ని కూడా చాలా పక్కాగా కంప్లైంట్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు ఈ స్టార్ యాంకర్ల పైన, స్టార్ సెలబ్రిటీల పైన కేసు నమోదాన్ని ఎలా చూస్తారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే ఇది కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర సుమారుగా 25 మెంబర్స్ మీద కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న 12 మెంబర్స్ సెలబ్రిటీస్ మీద ఇన్స్టాగ్రామ్గా నోటీసులు ఇచ్చారు. ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఈసారి చూస్తే హైదరాబాద్ పోలీస్ దగ్గర కూడా పూర్తిగా ఏకకాలంగా సుమారుగా పెద్ద పేర్లు, బడాబాబుల్లాగా ప్రొడ్యూసర్స్ ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. రానా దగ్గుపాటి పైన, మంచు లక్ష్మి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. పూర్తిగా చూసుకుంటే ఒక .com బెట్టింగ్ యాప్స్ మీద ఇల్లీగల్ మరి లీగల్ బెట్టింగ్స్ కూడా టాప్అప్ యాడ్స్ ద్వారా కూడా పూర్తిగా ప్రకాష్ రాజ్ పైన కూడా టాప్అప్ యాడ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేశారు. ఇటువంటి విజయ్ దేవరకొండ పేరు కూడా పూర్తిగా అయితే ఉంది. A23గా కూడా విజయ్ దేవరకొండ పేరు ఉంది. ఒకవైపు యాడ్స్ ద్వారా అంటే ప్రమోషన్ యాడ్స్ చేయడం బెట్టింగ్ ద్వారా. మంచు లక్ష్మి కూడా యోలో అనే ఒక వెబ్సైట్ని కానీ ఏదైతే ప్రమోషన్ దానికి కూడా చేసింది. మరోవైపు యాక్ట్రెస్ ప్రణీత కూడా పాపప్ యాడ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేశారని కూడా. మరోవైపు చూసుకుంటే కూడా నిధి అగ్రవాల్ కూడా పూర్తిగా తన పేరు మీద కూడా జెట్విన్ అనే ఒక పాపప్ యాడ్స్ పైన కూడా తను పూర్తిగా మొత్తం మీద చూసుకుంటే ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అనేంద్ర నాగర్ల 25 పేర్లు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే శ్రీ హనుమంతు, శోభా శెట్టి, నయని పావని, బిగ్ బాస్ ఫేమ్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, పర్షాన్ బాయ్స్ వీళ్ళందరి పేర్లు కూడా. ఒకవైపు విష్ణుప్రియ కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటుంది. గత 1 hour నుంచి అయితే పూర్తిగా తెలుస్తుంది. www.
అని ఒక పాపప్ యాడ్ ద్వారా ప్రమోట్ చేసిందని తెలుస్తుంది. హర్ష సాయి పైన కూడా అనేక కేసులు కూడా ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే మరోవైపు భయ్యా సన్నీ యాదవ్ ఇతని మీద జాలింపు కొనసాగుతున్నాయి, గాలింపు చర్యలు. మరోవైపు శ్యామల పేరు కూడా ఉంది, టేస్టీ తేజ, రీతు చౌదరి. నిన్న టేస్టీ తేజ కూడా నిన్న రావడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా సుమారుగా 25 మెంబర్స్ బడాబాబులు అంటే రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, అదేవిధంగా వీళ్ళందరి పేర్లు కూడా కేసులు నమోదైన. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అనింద్ర శర్మ అనే వ్యక్తి కేసు నమోదు చేశారని కూడా తెలుస్తుంది. పనీంద్ర శర్మ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్లో కూడా A1గా రాణా దగ్గుపాటి ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. A2గా ప్రకాష్ రాజ్ మరియు ఆ తర్వాత A2 ప్రకాష్ రాజ్, A1 రాణా దగ్గుపాటి. అంటే బడాబాబుల పేర్లు. మంచు లక్ష్మి పేరు కూడా వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎఫ్ఐఆర్ కాపీని చూస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మీరు చూస్తే కనుక A1గా రాణా దగ్గుపాటి ఉన్నారు. ఆయన పేరు ఫస్ట్ గా మెన్షన్ చేశారు. దీంట్లో ఆయన ప్రమోట్ చేసిన యాప్ సంబంధించి తాలూకు లింక్ కూడా ఉంది. దాంట్లో పాపప్ యాడ్స్ ఆయన ఎవరైతే బిజినెస్ మ్యాన్ కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఎక్కడెక్కడ ఈ యాడ్స్ కనిపించాయి, వీరు ఏ యాడ్స్ ప్రమోట్ చేశారని కూడా చాలా క్లియర్గా లింక్స్తో సహా ఆయన మెన్షన్ చేశాడు. రెండో పేరు ప్రకాష్ రాజ్ కనబడుతోంది. మూడో పేరు A3గా విజయ్ దేవరకొండ ఉన్నారు. మంచు లక్ష్మి కూడా మరొక యాప్ ప్రమోట్ చేశారు. ఆవిడ ప్రణీత, యాక్ట్రెస్ ప్రణీత కూడా యాప్ ప్రమోట్ చేశారు. నిధి అగర్వాల్ కూడా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పవని, నేహా పతాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్. వీరెవరో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చాలా పక్కాగా హోంవర్క్ చేశారు. ఎవరెవరు ఏ రకంగా యాప్ ప్రమోట్ చేశారు, వారి లింక్స్ దాంతో పాటుగా ఏ యాప్ ప్రమోట్ చేశారనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ అయితే చాలా మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశారట. టేస్టీ తేజ కూడా మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశారు. రీతు చౌదరి కూడా చాలా యాడ్స్లో ప్రమోషన్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా వీడియోస్ని పోస్ట్ చేశారు. బండారు శేషయ్యని సుప్రీత, ఆవిడ కూడా చాలా మల్టిపుల్ యాప్స్ ప్రమోషన్ చేశారు. సో ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు, అగేన్స్ట్ గేమింగ్ యాక్ట్ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకి మియాపూర్ పోలీసులు ప్రజెంట్ కేసు నమోదు చేశారు. వారిపైన 318/4/112 రెడ్ విత్ 49 BNS 3/3A అకార్డింగ్ టు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66D ITA 2008 ప్రకారంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. స్టార్ హీరో రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ఇటువంటి వారి పేర్లు అంటే ఏకంగా ఇటువంటి వారు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే అర్థం చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ అనేది ఇటువంటి వారి దగ్గర, ఇటువంటి వారి విషయంలో మనం ఆలోచిస్తే కనుక వారికి ఒక వరప్రదాయనిగా మారింది. ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంటి, ప్రజలు ఏ రకంగా మోసపోతే మాకేంటి, మాకు మాత్రం డబ్బులు కావాలి. ఆ బెట్టింగ్స్ ద్వారా వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక వారి నుంచి వచ్చేటువంటి కమిషన్ కావాలి. సో ఇప్పుడు దీనిపైన పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు కేవలం 11 మంది పైన కేసు నమోదనం చూసాం. అయితే దీంట్లో విష్ణుప్రియ పైన అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ప్రజెంట్ ఇక్కడ కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత రీతు చౌదరి పైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్లో కూడా కేసు నమోదైంది. టేస్టీ తేజ అదే రకంగా ఉన్నారు. శ్యామల పైన పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పైన కూడా పంజాగుట్ట, మియాపూర్ 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి పైన కూడా 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. సుప్రీత పైన కూడా 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. మరి ఇప్పటికే అబ్స్కాండ్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. 11 మంది కూడా అబ్స్కాండ్ అయిపోయారు. మరి ఇప్పుడు స్టార్ హీరోస్ ఏం చేస్తారో చూడాలి. వీరు ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. అన్నీ తెలిసి ఎవరో చిన్న చితక చదువురాని వాళ్ళు పాపం ఎటువంటి ఆదాయం లేకుండా ఏదో చిన్న చితక చేస్తున్నారంటే ఏమో అనుకో. చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు మా బతుకు జీవనం కోసం మనం మాట్లాడడం, ఇంకేదో మాట్లాడాలంటే ఓకే ఏమో అనుకోవచ్చు. కొంత వారిని మనం ఆలోచన కూడా చేయొచ్చు. కానీ నా హీరో రాణా దగ్గుబాటికి ఏం తక్కువైందండి? మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి కూడా డబ్బులు రాబట్టే ప్రయత్నం ఎందుకు? మంచు లక్ష్మికి ఏం తక్కువైంది? మంచిగానే సినిమాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా బాగానే ఉంది. బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ప్రమోట్ చేసి దీని నుంచి కూడా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేయాలా? యాంకర్ శ్రీముఖి ఎక్కడ షో చూసినా కూడా తనే పాపులర్గా కనిపిస్తూ ఉంటారు. తను మంచిగానే ఎర్న్ చేస్తోంది, మంచి రెమ్యునరేషన్ కూడా ఉంది. మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్ ద్వారా కూడా డబ్బులు రాబట్టాలి ప్రయత్నం చేయాలా? సో వీళ్ళకి బెట్టింగ్ యాప్ అనేది ఈ ప్రముఖమైన పేర్లు ఎవరైతే వినబడుతున్నా ఇంతకంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీరందరికీ ఒక వరప్రదాయినిగా మారిపోయింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి, లక్షల రూపాయలు వెనకేయాలి, ఆ తర్వాత లావిష్గా లగ్జరియస్గా ఉండాలి. ఇదొక ఈ సెలబ్రిటీలకు మాత్రం ఒక సైడ్ ఇన్కమ్. ఇదంతా కూడా మెయిన్ ఇన్కమ్ ఇంకా వాళ్ళ రెమ్యునరేషన్స్ వాటితో పాటు ఇవన్నీ కూడా చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సైడ్ ఇన్కమ్గా కూడా వాళ్ళు ఎక్కువగా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేశారు. పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పెట్రిషియా, ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన కేసు నమోదు చేస్తే వారంతా కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. దాంట్లో కొంతమంది పేర్లు మళ్ళీ రిపీట్ అయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఆ కేసు నమోదైంది.
సో అటువంటి వారందరూ పరారులో ఉన్నారు. ప్రెజెంట్ ఈ రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, శ్రీముఖి అందరిపైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? పోలీసు ఏం చేయబోతున్నారు? జస్ట్ ఇప్పటికే చూసుకుంటే అనేక అంశాలని ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొనడం జరిగింది. వీళ్ళ మీద కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీలో చాలా డీటెయిల్డ్గా ఉంది. అసలు ఒకవైపు కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం కేసు నమోదైంది. పనేంద్ర శర్మ అనే వ్యక్తి కేసు నమోదు చేశాడని కూడా తెలుస్తుంది. దాని ప్రకారము ఎవరైతే రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ కూడా, విజయ్ దేవరకొండకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా కొంతమందికి మాత్రం ఈరోజు 6 మాత్రం విచారణకి రమ్మని ఆదేశాలు ఇస్తారు. పనేంద్ర శర్మ అనే వ్యక్తి, నేను ఎంతో డబ్బులు మోసపోయాను, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళందరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు, వీళ్ళ మీద చట్టపరంగా శిక్షలు వేయాలి, చట్టపరంగా శిక్ష వేయాలి వీళ్ళకంటూ అండర్ 3 ఒకవైపు బిఎన్ఎస్ యాక్ట్ కింద 33(8), దాని తర్వాత గేమింగ్ యాక్ట్ కింద కూడా 366(dd) ఒకవైపు ఈ కేసులన్నీ కూడా నమోదు చేశారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా సిరి హనుమంతు, యాంకర్ ఎవరైతే యాంకర్స్ అయితే ఉన్నారో శ్రీముఖి, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. జస్ట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన యూట్యూబర్సే కాదు, ప్రముఖ సినిమా యాక్ట్రెస్ కానీ యాక్ట్రెస్ పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మొత్తం మీద కూడా కేసు భారీగా ముందుకు వెళ్తుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. 25 మంది వరకు కేసులను నమోదు చేస్తారు. అనేక మంది చాలామంది చనిపోయారు. ఇప్పటికే చూసుకుంటే సజ్జనార్ కూడా ఉక్కుపాదం మోపుతున్నారని కూడా తెలుస్తుంది. ఐపీఎస్ సజ్జనార్ కూడా దీని మీద చాలా ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఇన్స్టాగ్రామ్ అని మీరు హోల్డ్లో ఉండండి. సినీ ప్రముఖులకు సంబంధించి కేసు నమోదవడం పైన ప్రొడ్యూసర్, యాక్టర్ చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు, ఏంటి సినీ సెలబ్రిటీలు కూడా వారిపైన కూడా కేసు నమోదైంది, వారు కూడా చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. సో చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు ఈ రకంగా చేశారు, వారిపై కేసులు నమోదవుతున్నాయి, ఏ రకంగానే చర్యలు తీసుకోవాలని మాట్లాడడం మనం చూస్తున్నాము. మొన్న ఒక వ్యక్తి, నాకు చదువు రాదు, ఏమీ తెలియదు కాబట్టి నేను ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ఈ ఊబిలో ఇరుక్కున్నారు. ఇప్పుడు వారిపైన కూడా కేసులు నమోదవడం ఎలా చూస్తారు మీరు? చాలా దౌర్భాగ్యం కింద సినీ సెలబ్రిటీస్ అనేవాళ్ళు, ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక సచిన్ టెండూల్కర్ని, ఒక అమితాబ్ బచ్చన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఒక యాడ్ చేస్తే కోర్టు ఇస్తారు. అయినా సరే వాళ్ళు సమాజానికి చెడు చేసే యాడ్స్ ఇవ్వమని చెప్పి, క్యాంపాకోలాకి యాడ్ ఇవ్వమంటే అమితాబ్ బచ్చన్ ఒప్పుకోవాలి. అలాగే టెండూల్కర్, ధోని, ఈ సెలబ్రిటీస్ వీళ్ళు సెలబ్రిటీస్ సమాజానికి చెడు చేసేది కూడా చెయ్యము అని వాళ్ళు తీసుకున్నారు. అది తెలుసుకోవాలి. మన సెలబ్రిటీలకు మన ఫేస్ వాల్యూ ఉంది, మన మాటను అవుతారు కనుక ఏమి డబ్బు వస్తే చాలు ఏవైనా చేస్తామని దౌర్భాగ్యపు ఆలోచన నుంచి బయటపడాలి. ఆలోచన నుంచి బయటపడాలి ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు. ఈ నడమంతరపు సెలబ్రిటీసే ఇలాంటి ఆలోచనకి వెళ్ళేది. వాళ్ళు సెలబ్రిటీస్ అన్నా డబ్బులు వస్తాయి అంటే ఏదైనా చేసేస్తే ఎట్లా? రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లకిను వీళ్ళకి తేడా ఉంది. రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ వాడు పింపు, వాడు డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తాడు. అలాగే సెలబ్రిటీస్ కూడా డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తామంటే ఎట్లా? దౌర్భాగ్యం కదా అది. ఈ సెలబ్రిటీస్ హౌస్. అందులో ఇంకో విషయం ఉంది ఇక్కడ. రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ఎవ్రీబడి. ఇలాంటి సమాజంలో జరగడానికి రెస్పాన్సిబిలిటీ ఒక సెలబ్రిటీస్దే కాదు, అది ఏ రంగం, క్రీడాకారులు అవ్వచ్చు, సెలబ్రిటీసే కాదు, ఎవ్రీబడి హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ఇవాళ దాంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు పట్టుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే పక్కాగా శిక్షించాలని మీరు కూడా చెప్తున్నారు. అయితే 100 సెలబ్రిటీస్ ఇంకోళ్ళ వంకాయ అనవసరం. హూఎవర్ ఇట్ మే బి, ఇలాంటి సమాజాన్ని నాశనం చేసి చెడగొట్టే ఇలాంటి కార్యక్రమాలకు ప్రమోట్ చేసే వాళ్ళని ఎవడైనా సరే ఈ షుడ్ బి పనిష్. అది సెలబ్రిటీ అయినంత మాత్రాన తప్పు చేసే అధికారం లేదు, తప్పు చేసే అర్హత రాదు కదా. అది ఎవరైనా సరే మీరు అంటున్నట్టుగా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కదా, ఏది పడితే అది ప్రమోషన్ చేయాలి, దీన్ని చేయొచ్చా చేయకూడదా, ప్రజల్లో సమాజంలో ఎలా ఉంటుందని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ చేస్తున్నారు. దాంట్లో స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు కూడా ఏం పట్టించుకోరా? కనీసం వారికి ఇది మంచి ఆచారాలు పట్టించుకోకుండా చేస్తారా? ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీకు కోపం రావచ్చు. మీడియా ఇవాళ రానా దగ్గుబాటి సెలబ్రిటీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీడియా మీకేమన్నా రెస్పాన్స్, మీకు లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ? నేను అడిగేదాన్ని ప్రశ్నించే సమాధానం చెప్పమ్మా. మీడియాకు బాధ్యత లేదా? మీ మీడియాలో ఒక 30 సెకండ్లు ఇలాంటి ఎంకరేజ్ అవ్వకండి, ఇది మోసం, ఇలాంటి ఒక 30 సెకండ్ల యాడ్ చేయలేరు.
మీరు చేయరు. ఎందుకంటే ఆ 30 ఏళ్ళు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇది ఎవరికో ఊరిన ఫ్రీగా ఎందుకు చేయరు. ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, లాయర్ రెస్పాన్సిబిలిటీ. సమాజంలో ఇంకా అంతో ఇంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ బతుకుందంటే మీడియా వల్లే. మీరు మీడియాని ఎక్కిపెట్టాల్సిన అవసరం లేదు. అలా అంటే అందరికీ ఉన్నాయి కాస్త కూస్తో, అలా కాదు. ఇలాంటి విషయాల్లో ఎదురుపై ఇర్రెస్పాన్సిబుల్ గానే ప్రవర్తిస్తున్నారు. మేము సొంతపూసులు ఇంకోళ్ళు అంటే కాదు, అందరూ ఈవెన్ లాయర్స్. వై షుడ్ దే గో? లాయర్స్ ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాలి? వాళ్ళు ఇలాంటి సామాజిక ద్రోహం చేసే వాళ్ళకి వీళ్ళకి మేము బెయిల్ ఇవ్వడానికి కూడా మేము అపీర్ అవ్వమని లాయర్స్ ఎందుకు తీసుకోకూడదు డెసిషన్? ఇవన్నీ సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇర్రెస్పాన్సిబిలిటీ లైఫ్ ఎవ్రీబడి. ఇర్రెస్పాన్సిబిలిటీ మన సామాజిక బాధ్యత ఎవరిలోనూ లేదు. ఎవరిలో వచ్చేవాడు మనం సొంతపూసలాగా వాళ్ళని మాట్లాడతాం, వాళ్ళు సొంతపూసలు ఇంకోళ్ళు మాట్లాడతారు తప్పితే వీఆర్ ఫెయిల్యూర్. వీఆర్ సామాజిక బాధ్యతలో సొసైటీ ఈజ్ ఫెయిల్యూర్. ఇక్కడ వాంటెడ్ గా వారికి అన్ని తెలిసే చేసినట్టుగా క్లియర్ అర్థమవుతోంది. అది రానా కానీ ఇంకెవరైనా వాళ్ళు తెలిసే డబ్బుల కోసం చేస్తున్నారు. అది మీడియా పట్టించుకోవట్లేదు. మాకేం పోయింది అయినప్పుడు ఇప్పుడు డిబేట్లు, ఇప్పుడు బీట్లు. అసలు ముందు ఎప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఏనాడైనా ఒక మీడియా అయినా ఒక యాడ్ వాళ్ళ స్క్రీన్ లో ఒక యాడ్ ఇలాంటి ఎంకరేజ్ అవ్వకండి, ఇట్ ఇస్ అ ఫ్రాడ్ అని తెలియదేం కాదు. మీరు చాలా సీనియర్ అనలిస్ట్, చాలా సీనియర్ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఏమంటున్నా అంటే అంతో ఇంతో సమాజంలో కొంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు ఇంకా అన్న కూడా మీడియా వల్లే. మీడియాని ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయడం కాదు. ఇప్పుడు అక్కడ సెలబ్రిటీలు ఇదే మాట సెలబ్రిటీలను అడిగినా ఇదే చెప్తారు. వాళ్ళ నిర్వాహకం అర్థమవుతోంది కదా, వాళ్ళ నిర్వాహకం అర్థమవుతోంది కదా, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారనేది ఇప్పుడు మనకి కేసు ద్వారా అర్థమవుతుంది. రెస్పాన్సిబుల్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సినిమా ఫీల్డ్ లో. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ని అపోజ్ చేస్తున్నారు, వీళ్ళపైన శిక్ష చేయాలని 100 రూపాయలు అపోజ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ అలాంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. కాకపోతే దిస్ రెస్పాన్సిబుల్ లైస్ అండ్ ఎవ్రీబడి, అందరూ దీనికి బాధ్యత వహించాలని చెప్తున్నాను నేను. అది మన ఎస్కేప్ ఎవరి మీద వేలు చూపించి మనం తప్పించుకుంటాం కాదు, మనకి బాధ్యత ఉంది, నీకు నాకు అందరికీ ఉందని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. సో మొత్తం మీద సినీ సెలబ్రిటీల పైన ఏకంగా రానా, ప్రకాష్ రాజ్ వీళ్ళ పేర్లే వచ్చాయనంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా ఆ సినీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది పక్కగా డబ్బుల కోసం అన్ని తెలిసి చేసింది, ఇర్రెస్పాన్సిబుల్గా సమాజంలో ఎవరెట్టి పోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బులు కదా అన్నట్టుగా వాళ్ళు యథేచ్ఛగా వ్యవహరించిన తీరే కనబడుతోంది. మరొక వ్యక్తి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నటికుమార్ గారు, ఏంటి ఇలా స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రిటీలు, స్టార్ యాంకర్లు ఈ రకంగా చేస్తున్నారంటే వారికి ఏమాత్రం కూడా సమాజం జరిగే విషయం పైన పట్టింపు లేకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. సో 25 మంది పైన కేసు నమోదని మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఒకటి అంటానండి, ఇప్పుడు డబ్బు సంపాదించవచ్చు. ఆ డబ్బు సంపాదించిన దాంట్లో కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. మన ఒక పద్ధతిలో డబ్బు సంపాదించవచ్చు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలంటే ఇది అడ్డదారిలో నెంబర్ 2 దందనే అంటారు. బెట్టింగ్ యాప్స్ ఎక్కడైనా పర్మిషన్ ఉందా? బెట్టింగ్ యాప్స్ మొత్తం టోటల్ జోజమాట్ల ప్యాకెట్ పర్మిషన్ ఉందా? ఎక్కడా కూడా పర్మిషన్ లేని దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే మీరు డబ్బు కోసం కదా. మీరు డబ్బు కోసం మొత్తం టోటల్ గా మన రాష్ట్ర ప్రజల్ని మొత్తం ప్రాణాలు పోతున్నాయి కదా. ఆ ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? మీలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానివల్ల ఈ రోజు దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఈ బెట్టింగ్ యాప్స్. ఈ రోజు మొత్తం టోటల్ గా మానవంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దానికి బానిస అయిపోయి మొత్తం ఏదైనా డబ్బు సంపాదించి ఆ డబ్బు అడ్డదాట తొక్కైనా సరే ఈ ఆటలు ఆడాలని చెప్పి చాలా మంది యూత్ పాడైపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం సందేశం ఇవ్వాలా? లేకపోతే ఇలా మనం ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుకొని తప్పుడు బెట్టింగ్ యాప్స్ కి మనం సమాచారం ప్రమోషన్ చేస్తామా? మీకు డబ్బు తక్కువ ఉందా? మీకు ఎవరు మీ సినిమాలు చూడట్లేదా? మీకు రోజుకి మీకు క్యారెక్టర్స్ రావట్లేదా? ప్రకాష్ రాజ్ గారు చాలా మొత్తం ప్రజల కోసం చాలా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారి కోసం 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కదా పెద్ద మనిషి. ఆయనకు తెలియదా మరి? పిల్లల కోసం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు చనిపోతారు, ఇన్లీగల్ వ్యాపారాలకు మనం ప్రమోషన్ చేయకూడదు, సపోర్ట్ చేయకూడదని. అంత సరదా ఉన్నోళ్ళైతే లైసెన్స్డ్ ఉంటే అక్కడ గోవాలో ఉంటుంది, లేకపోతే శ్రీలంకలో ఉంటుంది, అమెరికా లైసెన్స్ ఉంటే కాదు ఇట్లా ఆడుకోమని వాళ్ళకి సరదా ఉంటే. కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ ఓపెన్ అయితే 1000 రూపాయలు నెలకు 30,000 జీతగాడి కూడా 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 ఆడేస్తే ఆ భార్యాపేటలో ఆకలితో ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా ఉన్నాడండి, ఎక్కడ లైసెన్స్ ఉందో అక్కడ ఆడుకుంటాడు, వాడికి పోతే లెక్కలేదు.
కానీ ఇక్కడ నిరుపేద కుటుంబాలు ఈ మీలాగా నమ్మి బెట్టింగ్ యాప్స్ లో పెట్టుకుని డబ్బులు వస్తాయని చెప్పి ఎన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోయాయి, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. దాని అంతటికీ కారణం మీరే. మీ మీద మర్డర్ కేసు పెట్టాలి, మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, మీ మీద పీడీ యాక్ట్ మీద లోన్ వేసేయాలి మీలాంటి వాళ్ళని. ఎందుకు నేను అంటున్నానంటే, మీకు డబ్బు తక్కువ ఉందా? ఏ సురేష్ బాబుకు డబ్బు లేదా? ఏ రామానాయుడు గారి పేరు తీసి రోడ్డు మీద పడియడానిక? ఏ ప్రకాష్ రాజుకి డబ్బు లేదా? ఎవరైనా సినిమాలు లేవా? లేకపోతే సినిమాలో రానివ్వట్లేదా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కేసు నమోదైంది. గతంలో ఒక వైజాగ్ నుంచి ఒక అబ్బాయి పైన కేసు నమోదైతే తనకు తెలియక చేశాను అని చెప్పి ఆయన అంటున్నారు. నాకు తెలియదు, నాకు చదువు రాదు అంటున్నారు. కానీ ఇక్కడ మనం లిస్ట్లో చూస్తే చాలా మంది మేనేజర్స్, పిఏలు, ఇంకా చాలా వాళ్ళ కింద చాలా మంది ఉండి ఉంటారు. వీళ్ళందరికీ ఏం తెలియకుండానే ఊరికనే చేసేసారు. ఇవన్నీ కూడా ఇది పక్కాగా తెలిసి ఇది ఏమైపోతే మాకేముంది, మాకైతే డబ్బులు వస్తుందంటే ఆలోచన చేసి ఉంటారా? నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నానండి. నేను కూడా నాకు చదువు రాదు అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ కోసం కూడా ఈ జోజమాట కూడా నాకు రాదు, నాకు తెలియదు అంటే అంతకన్నా తప్పుడు మాట ఇంకోటి లేదు. ఫస్ట్ ఆఫ్ నేను చదువుకోలేదు, 1వ క్లాస్ కూడా చదువుకోలేదు, మీకు అందరికీ కూడా తెలుస్తుంది. అయినా కూడా ఇది నాకు తెలియదు, ఈ జోజమాట నాకు తెలియదు, ఎలాగుంటుంది ప్యాకాట్ నాకు తెలియదు, కోడి పందాలు నాకు తెలియవు, ఈ మొత్తం టోటల్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు నాకు తెలియవు అంటే తప్పు, క్రికెట్ బెట్టింగ్లు నాకు తెలియవు అంటే తప్పు. ఈ రోజు పుట్టిన 4 సంవత్సరాల పిల్లడు, 5 సంవత్సరాల పిల్లడు కూడా ఫోన్లో యూట్యూబ్లో ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతున్నారు. మనం దాన్ని తప్పుడు మాట అంటే తప్పు చేసాం, అనుభవించాలి శిక్ష అంతే. తప్పు నాకు తెలియదు, నేను తప్పు చేశాను, ఇలా ఇది కాదండి. నేను ఇప్పుడు ఎవరో చిన్న వాళ్ళని పక్కన వదిలేస్తామండి. తిమింగళాలు పట్టుకుందాం, తిమింగళాలు పట్టండి, వెయ్యండి లోన ప్రకాశ్ రాజుని, వెయ్యండి రావణ, వెయ్యండి లోన అంటే ఇది సమాజానికి ఒక గుణపాఠం కావాలి. రేపు ఇంకొకటి చేస్తే మనం లోనకి వెళ్తామని ఒక భయం ఉండాలా. మొత్తం టోటల్ గా సెలబ్రిటీస్ అందరూ ఎందుకు నేను లోనకు ఉండాలంటే తప్పు చేస్తే లోన వెళ్ళిపోవాలా. వెళ్తే రేపు ఉదయాన్ని వస్తుంది. చిన్న వాళ్ళని కాదండి, అమాయకులను తీసుకెళ్ళి వాళ్ళకి తెలుసో తెలియదు మీరు అన్నట్టు చిన్న వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసి ఏం ప్రయోజనం అంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చేసి నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు, నాకు డీజీపీ తెలుసు, నాకు ఏసీపీ తెలుసు అంటే వాళ్ళు వదిలేస్తావా? అసలు రూట్ కాజ్ నట్టుకుమార్ గారు మీరు అంటుంది కరెక్టే. అసలు రూట్ కాజ్ ని కిల్ చేయాలి, మొత్తంగా బ్యాన్ చేయాలి, అసలు రూట్ కాజ్ ని కిల్ చేయాలి అంటున్నారు. ఓకే, కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. మొన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏంటన్నాడంటే, చాలా మంది ఇప్పుడు 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదు చేసిన వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్లే ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఇందులో ఉన్నటువంటి 25 మంది పేరులో రానా పేరు చెప్పుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రకాష్ రాజ్ పేరు చెప్పారు, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులే ప్రమోట్ చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు అడిగారు, మేము వాళ్ళని చూసి చేస్తున్నామని చెప్తున్నారు. అంటే అదే నేనేమంటున్నానంటే విజయ్ దేవరకొండ లేకపోతే ప్రకాష్ రాజా, రానా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది చేశారు యూట్యూబర్స్ అంటే నేను ఇంకోటి కూడా చెప్తా, వాళ్ళకి డబ్బుల కోసం, బతకడం కోసం, గత్యంతరం లేకో ప్రమోట్ చేస్తే ఏదైనా కొంచెం డబ్బులు వస్తే మా యూట్యూబ్ నిలబడుతుందని కొంతమంది చేసి ఉండొచ్చు. వాళ్ళది తప్పే, వాళ్ళని నేను అరెస్ట్ చేద్దాం చెప్పట్లే. వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఈ తిమింగళాన్ని ఎందుకు వదులుతామని అంటున్నా నేను. ఈ తిమింగళాలకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారా? మొన్నటి దాకా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 4 గన్మ్యాన్లు పెట్టుకొని 5 గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగాడు ఈ ప్రకాష్ రాజు. అంటే నేను ప్రకాష్ రాజు ఏదో నేను టార్గెట్ చేయట్లా, నేను రానని టార్గెట్ చేయట్లా, లేకపోతే నేను ఇంకొకరు విజయ్ దేవరకొండ టార్గెట్ చేయట్లా. నేను అంటుంది తప్పు చేశారా లేదా, ఇది బెట్టింగ్ యాప్స్ చెయ్యొచ్చా, ఇది బెట్టింగ్ యాప్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్లీగల్ అని తెలుసా లేదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ మనం ఇలా ప్రమోషన్ చేసి ఎంతమంది ప్రయాణాలు పోతున్నాయి, ఎన్ని వందల ప్రయాణాలు పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు పోతున్నాయి, దానికి కూడా వివరంగా నేను మళ్ళా చెప్పాను మీకు. మనం ఏమంటున్నాం అంటే ఒక సామాన్యుడు నెలకు 30,000 జీతగాడు, రోజు కూలి చేసుకునే 750 రూపాయలు వాడు, ఆశతో మొత్తం టోటల్ గా మీరు బెట్టింగ్ యాప్స్ ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో మన ఫోన్ చేతిలో తీసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటే ఆవిడ జీవితాలు నాశనం అయిపోయి. వీళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుందనంటే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అంట. వీళ్ళు వాడే పదం ఒకటి చాలా ఈజీగా ఏం వాడుతుంటారని అందరు కూడా కామన్ గా వాడేది, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, మీరు క్లిక్ చేస్తే అయిపోతుంది, వెంటనే మీ అకౌంట్ లోకి విత్డ్రా అవుతారు, చాలా ఈజీగా అయిపోతుందని చెప్తూ ఉంటారు. 20 minutes విత్డ్రా, మా శ్యామలక్క చక్కగా చెప్తుంది. 20 minutes లో విత్డ్రా, 10 minutes లో డబ్బులే, 20 minutes లో విత్డ్రా చేసుకో. అవును, మరి 20 minutes లో విత్డ్రా డబ్బులు అయ్యి మా శ్యామలక్కని అడగాల, మా ప్రకాశ్ రాజు గారిని అడగాల. మరి ఇప్పుడు ఎవరైతే పోగొట్టుకుని 20 minutes విత్డ్రా కానీ అందరి మీద ఒకటి కేసు పెట్టి డబ్బులు వసూలు చేయాలా, వీళ్ళ ఆస్తులకు జప్తు చేయించాలా, వీళ్ళ ఆస్తులు అటాచ్మెంట్లు చేయాలా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే
మీరు చేసిన పాపానికి కొన్ని వందల జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని వేల జీవితాలు నాశనం అయిపోతాయి. నటికుమార్ గారు, ఇక్కడ టాప్ 6 సెలబ్రిటీలో మనం చూస్తే కనుక రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. ఇక్కడతో ఆగే అవకాశం లేదు. ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు కూడా. ఇంకా ఇప్పటి కొంత పబ్లిక్ కూడా అలర్ట్ అయిపోయి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా ఎవరు చూసినా అంటే టు మై అజంప్షన్ ఒక్కొక్కరికి 1 CR 2 CR పైనే ఉంటుంది రెమ్యునరేషన్. సో ఒక్కొక్కరు నార్మల్ గా ఇయర్లీ ఒక సినిమా 2 సినిమాలు చేస్తూనే ఉన్నారు. చాలా ఉన్నాయి. అంటే నేను అనుకున్న ప్రకారంగా సో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవసరం వచ్చింది అని అంటే వీళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్ నుంచి ఎంత మొత్తంలో కొలగొట్టుంటారు? లేని వాళ్ళు కదా, డబ్బులు లేవు వాళ్ళకి, చాలా కష్టాల్లో ఉన్నారు. మామూలు చాలా కష్టాల్లో ఉన్నారు. బండి పెట్రోల్ కూడా కొట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు కదా వీళ్ళు. మరి అందుకనే ఈ అడ్డదారి దొక్కుతున్నారు. నేనేమంటున్నానంటే అండి, ఎంజాయ్ చేసినోడు ప్యాకాట ఆడినోడు మానడు. కాకపోతే ఆడు ఉన్నోడు వెళ్ళినోడికి అంత సరదా ఉంటే శ్రీలంక వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది ఆఫీషియల్ లైసెన్స్ ఉంది కాబట్టి. గోవా వెళ్తాడు, అఫీషియల్ గా ఉంది కాబట్టి. అడు అమెరికా వెళ్తాడు, లేకపోతే సింగపూర్ వెళ్తాడు, మకా వెళ్తాడు. అది ఉన్నవాడు చేస్తే ఏం పోదండి, అది పోతే ఏం పోతుందండి? ఆ అపురూపాలు అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు. అది ఇప్పుడు కోర్టులో మనకు ఒక 50,000 మందికి దెబ్బ తగిలితే పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మనం టోటల్ గా 99 లక్షల మంది కోసం చూసుకోవాలా. ఆన్లైన్ మన చేతుల్లో వచ్చే 99 లక్షల మంది కోసం చూసుకోవాలా. అంతే తప్ప 1,00,000 మంది పోతే మనకి ప్రాబ్లం కాదు. వాళ్ళ వల్ల మనకేమీ వాళ్ళు నష్టపోతే వాళ్ళ కుటుంబం నష్టపోతేమో తప్ప ప్రజలు నష్టపోదు. వీళ్ళ వల్ల మొత్తం జీవితాలు నష్టం అయిపోతాయి. ఎందుకంటే ప్రతి వాడు 1000 రూపాయలు ఆడేవాడు, 500 ఆడేవాడు ఉదయం నుంచి కష్టపడితే మనకి 750 రూపాయలు వస్తుంది కూలి. ఇక్కడ మనం 5 నిమిషాలు ఆడితే మన 20 మినిట్స్ వచ్చేస్తున్నారు కదా. ఆ 750 రూపాయల వద్ద 20 మినిట్స్ 20,000 తెచ్చుకుంటే పోతుంది కదా. ఇంకొకటి, ఈ యాప్ల్లో ఒక లోన్లు ఇస్తున్నారు, 5,000, 10,000, 1,00,000 అప్పటికప్పుడు స్పాట్స్. ఇమీడియట్లీ అక్కడ తీసుకుంటున్నారు, ఇక్కడ ఆడేస్తున్నారు, అక్కడ తీసుకుంటే ఇక్కడ ఆడేస్తున్నారు. పిల్లలకి ఏం తెలుసండి? మనం ఏం తెలుసు అంటే ఒకటండి, ఆశ ఉంటుంది. ఆశను మనం నిరాశపరచకుండా మనం ఏం చేస్తున్నాం, ఆశను మనం ఇంకా కొంచెం పెంచుతున్నాం. అంటే ఇప్పుడు నీ అభిమానికి నువ్వేం చెప్తున్నావు? నువ్వు జోజమాడు నాశనం అయిపో, నీ ఫ్యామిలీ చచ్చిపో అని చెప్తున్నావా? లేకపోతే నువ్వు మంచి పని చేయని చెప్తున్నావా? మంచి బాటలో మన ఫ్యాన్స్ ని, మన అభిమానించే వారిని మనం నడిపించాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది బ్యాన్ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తెలుగుదేటగా మాట్లాడుతున్నారు. ఇది ఆల్రెడీ ఇక్కడ కాదు కదా, అది ఎక్కడదో కదా, ఆ పక్కద కదా, మాకు ఏం సంబంధం, మాకు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మేము పెట్టాం కదా, అది అఫీషియల్ కదా అని చెప్తున్నారు పెద్ద మనుషులు. పెద్ద మనుషులు చెప్పిన వాళ్ళకి ఒకటే నేను సమాధానం చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో బ్యాన్ ఉంది, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది, పక్క రాష్ట్రం నువ్వు వెళ్ళి అమెరికాలో ఇచ్చుకో ఇంగ్లీష్ లో, నువ్వు లేకపోతే ఉగండాలో ఇచ్చుకో ఉగండా భాషలో, ఇక్కడ కాదు నువ్వు ఇచ్చేది పబ్లిసిటీ. అది చెప్పిన ఒక పెద్ద మనిషి చెప్పాడు మాట, ఒక చాలా పెద్ద మనిషి చెప్తా, ఆ పెద్ద మనిషికి సమాధానం చెప్తున్నాను. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం మీద 25 మంది, దాంట్లో టాప్ 6 సెలబ్రిటీస్లో ఇందాక మనం మాట్లాడుతూ ఒక్కొక్కరు ఎవరు కూడా సినిమాలు నటిస్తే నాకు తెలిసి ఒక్కొక్కరు 10 crores పైన ఉంటుంది వాళ్ళ రెమ్యునరేషన్. ఇంకా అంతకు మించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నాకు తెలిసి నేను 10 crores వరకు అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో ఇంతమందిని గుంజి ఇంతమందిని లాగి వారి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉందా? సో ప్రజెంట్ 25 మంది పైన కేసు నమోదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సినీ సెలబ్రిటీలు మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఇరుక్కున్నారు. ప్రజెంట్ 25 మంది పైన కేసు నమోదైంది. కొంతమంది పైన 2 స్టేషన్లు, పంజాగుట్ట, మియాపూర్ 2 స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులు ఇప్పటితో ఆగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇందులో స్థానం కల్పించబోతున్నారు. సామాన్య ప్రజలు కేసు ఫిర్యాదులు ఇవ్వబోతున్నారు. సో ఈ విషయం పైన అటు ఫిలిం సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతోంది? టాలీవుడ్ అయితే మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. డ్రగ్స్ ఇష్యూ తర్వాత మరలా ఒక పెద్ద వివాదంలో అయితే టాలీవుడ్ చిక్కుకుంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు ఇన్ని రోజులు కూడా. ఇది ఇంత పెద్ద క్రైమ్, దీన్ని శిక్షార్హులు వీళ్ళు అనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుట్లో ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళలో మెయిన్ గా చెప్పాలంటే దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, వీళ్ళిద్దరూ, అలాగే విజయ్ దేవరకొండ వెల్ ఎడ్యుకేటెడ్. అలాగే సొసైటీలో జరిగే అనేక అంశాల గురించి వీళ్ళు తన సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఈ రోజు ఒక ముద్దాయిలాగా ఆ వివాదంలో చిక్కుకుపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ప్రకాష్ రాజ్ను ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో జరిగే అనేక సంఘటనల గురించి, అనేక విషయాల గురించి
మతపరమైన విషయాలు కావచ్చు, రాజకీయపరమైన విషయాలు కావచ్చు, అనేక అంశాల గురించి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన అందరినీ ప్రశ్నించే ప్రకాష్ రాజ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం నిజంగా దురదృష్టకరం. ఆయనకు ఇది తప్పు అని తెలిసి చేశారా తెలియక చేశారా అనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అలాగే మిగిలిన హీరోయిన్స్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న చిన్న చిన్న సెలబ్రిటీస్ వాళ్ళు నేరం చేశారు, తప్పు చేశారు అంటే వాళ్ళు ఒక అంత వాటి గురించి అవగాహన లేకపోవటం, అలాగే డబ్బులకు ఆశపడి యాప్స్ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దానికి ఆశపడి చేసి ఉండొచ్చు. బట్ ఇంత పరిజ్ఞానం ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, సొసైటీని ఇన్ని విషయాల్లో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కూడా ఈ వివాదంలో ఇరుక్కోవటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మనోజ్ రైట్ రవిచంద్ర, మొత్తం మీద ఇటు బాలీవుడ్ నటులపైన కూడా కేసు నమోదే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఒక్కసారిగా ఈ కేసు ప్రకంపనలు రేపుతోంది. మొత్తం మీద 25 మంది పైన కేసు నమోదు. ఒకసారి నేను కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళందరినీ లోపలేసేయండి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, వెంటనే అరెస్ట్ చేయండి అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. క్రికెటర్స్ పైన కూడా కేసెస్ ఫైల్ చేయాలని ఇంకొకరు డిమాండ్ చేస్తున్నారు. టిక్టాక్ని బ్యాన్ చేసినట్టుగానే ఇండియాలో ఈ యాప్స్ని కూడా బ్యాన్ చేయాలి, గవర్నమెంట్ చేయనప్పుడు ఎవరేం చేస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ బ్యాన్ అవన్నీ కూడా, ఈ యాప్స్ అన్నీ కూడా బ్యాన్డ్ అవన్నీ. కొంతమంది వాటిని ఫెమిలియర్ చేసి లింక్స్ ద్వారా మళ్ళీ దాన్ని కొత్త URLs ద్వారా వాటిని పబ్లిష్లోకి తీసుకొస్తూ ఉంటారు. సో ఐపీఎల్లో క్రికెట్ టీమ్ని స్పాన్సర్ చేస్తున్న బెట్టింగ్ టీమ్ అంటూ కూడా ఒక కామెంట్ వచ్చింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఐపీఎల్లో బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నప్పుడు ఓన్లీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక్కటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఐపీఎల్లో ప్రమోషన్ చేసే వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటే ఒక వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. సో పాలిటిక్స్ ఆర్ గాడ్ ఫాదర్ అంటే ఇంకో వ్యక్తి చెప్తున్నాడు. ఐపీఎల్ బ్యాన్ అవ్వదు బట్ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వరు అంతేనంట. తర్వాత ఐపీఎల్లో ఇచ్చేటువంటి ఆ స్పాన్సర్షిప్ యాప్ కూడా బెట్టింగ్ యాప్ కాబట్టి దాన్ని కూడా బ్యాన్ చేయాలంటూ హెచ్జే అప్డేట్స్ అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక తర్వాత కార్తిక్ బండారి స్పాన్సర్స్ వాళ్ళే అనుకుంటా బ్రో, వాళ్ళే స్పాన్సర్స్, వాళ్ళే ప్రమోటర్స్, మొత్తం వాళ్ళే చేసి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ ఇంకొక కార్తిక్ బండారి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. సో ఈ సెలబ్రిటీని పోలీస్ అరెస్ట్ చేస్తారా అని పెట్టినటువంటి పోల్కి గాను సుమారుగా 60% మంది దానికి ఎస్ అరెస్ట్ చేయాలి అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆడేవాళ్ళు అన్నీ తెలిసే ఆడుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ కోసం ఎవరైతే అత్యాశ పడతారో వారిని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఈ యాప్ ప్రమోషన్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల యొక్క మాటలు కూడా ఉంటున్నాయి. కాబట్టి అందుకే వారంతా నిజమేమో చాలా పెద్ద వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి దాని ఊబిలోకి పడిపోయి దాన్ని యాప్ డౌన్లోడ్ చేసి వీళ్ళు చెప్పే మాటల నమ్మి వారంతా ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. అయితే దీన్ని ఇంకా ఇందాక ప్రొడ్యూసర్ అంటికుమార్ చెప్పినట్టుగా ఈ యాప్లో ఇన్వెస్ట్ చేయడం కోసం డబ్బులు ఎలా తీసుకొస్తున్నారు తెలుసా? బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయడం కోసం లోన్ యాప్స్ని వాడుతున్నారు. ఇప్పుడు దాంతో ఏమవుతోంది, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ రెండింటి బారిన పడిపోయి వారంతా కూడా వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటే పరిస్థితి కనబడుతోంది. సో వీరందరిపైన కేసు నమోదడం పైన మీ అభిప్రాయం ఏంటి? అందరిని అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.